నమస్కారం రైతు సోదరులకు శుభోదయం. నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేల తల్లి కార్యక్రమం. ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రైతుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన సేంద్రియ ఎరువులను వినియోగిస్తున్న తెలుగు రాష్ట్రాల రైతుల అనుభవాలను ఇవాల్టి నేల తల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఏ పంటైనా వేగంగా చేతికి అందాలి. తోటల్లో కాయలు పళ్ళు ఎక్కువ శాతం కాపుకు రావాలన్న ఆతృతతో రైతన్నలు తమ వ్యవసాయంలో రసాయన ఎరువులను, క్రిమి సంహారక మందులను పరిమితికి మించి వాడడం అలవాటైపోయింది. దీనివల్ల పంటలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అంతేకాదు నేల నిస్సారవంతమవుతోంది. రైతులకు పెట్టుబడుల భారం అధికమై తలకు మించిన అప్పులతో సతమతమవుతున్నాడు. ఇదే విషయాన్ని గుర్తించిన ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రైతులకు సాగు ఖర్చులను తగ్గించి నేల ఆరోగ్యాన్ని సంరక్షించి పంటల్లో నాణ్యత పెంచాలనే ఉద్దేశంతో సర్టిఫైడ్ సేంద్రియ ఎరువులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేంద్రియ ఎరువులను కీటక నాశనులను సేద్యంలో వినియోగిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని రైతులు సత్ఫలితాలను సాధిస్తున్నారు. ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రశాంత్ నైక్వాడి సేద్యంలో రసాయనాల వినియోగాన్ని నియంత్రించి సాగు ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశంతో పలు రకాల సేంద్రియ ఎరువులు, పురుగుమందులను రూపొందించారు. ఈ సేంద్రియ ఎరువులను తెలుగు రాష్ట్రాల్లోని పలు గ్రామాల్లోని రైతులు క్షేత్రస్థాయిలో రసాయనాలకు ప్రత్యామ్నాయంగా పంటల సాగులో వినియోగిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు. సహజ సిద్ధంగా లభించిన వివిధ రకాల ఔషధ విలువలు కలిగిన ఆకులను సేకరించి శాస్త్రీయ పద్ధతులు అనుసరించి శాస్త్రవేత్తలు, నిపుణుల పర్యవేక్షణలో సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులకు క్షేత్రస్థాయిలో అందిస్తోంది ఈ సంస్థ. అన్ని రకాల పంటలకు ఉపయోగపడే విధంగా సుమారు 38 రకాల ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. లియోనార్ డైట్ అనే పదార్థాన్ని వినియోగించి ఈ సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూపొందించిన ఆర్గానిక్ ఉత్పత్తులు ISI స్టాండర్డ్స్తో రూపొందించబడినవి. ఇవి పూర్తిగా సేంద్రియమైనవని రుజువు చేసేందుకు కావలసిన అన్ని రకాల సర్టిఫికెట్లను కలిగి ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అపెడా, నోకా వంటి సంస్థలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఉత్పత్తులను, పనితీరును రైతులను అడిగి తెలుసుకుని వీటి వాడకం వల్ల నేల, రైతు ఆరోగ్యం బాగుంటుందని ధృవీకరించాయని సంస్థ ప్రతినిధి సునీత తెలిపారు. ఈ సేంద్రియ ఎరువులను వాడటం వల్ల నేల గుల్లబారి సూక్ష్మ పోషకాలు వృద్ధి చెందటంతో పాటు పంట దిగుబడులు పెరగటమే కాకుండా రైతు ఆరోగ్యం బాగుపడుతుందన్నారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలానికి చెందిన రైతు శంకర్ గత 3 ఏళ్లుగా 3 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే వ్యవసాయం మీద ఇష్టంతో పంటలను సాగు చేస్తున్నారు ఈ రైతు. వరిలో 9274 అనే రకాన్ని పండిస్తున్నారు శంకర్. ఈ రకం వరి దిగుబడితో పాటు పశువులకు గడ్డిగాను వినియోగిస్తున్నారు. గతంలో సాగులో రసాయనాలను అధికంగా వినియోగించిన ఈ రైతు ప్రస్తుతం ట్రైబోనిక్స్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చిన సేంద్రియ ఎరువులను వినియోగిస్తున్నారు. తద్వారా పంట ఎదుగుదల బాగుందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు శంకర్. ఆకు వెడల్పుగా, కంకి పెద్దగా వచ్చిందని, దిగుబడి 3 ఎకరాలకు గాను 110 బస్తాల వరకు వస్తుందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఈ వరి వంగడాన్ని 92, 74 అనే వెరైటీలు ఇంతకుముందు మా గ్రామంలో విరివిగా పండించేవాళ్ళు. కానీ ఈ కాలువలు కొన్ని సంవత్సరాల పాటు రాకపోవడం వల్ల మెట్ట పొలాలకి రైతులు వెళ్ళటం జరిగింది. కానీ నాకు ఇది డౌన్ పొలం అవటం వల్ల గతంలో వాడిన వంగడాన్ని నేను తీసుకొచ్చి గత 3 సంవత్సరాలుగా పండించడం జరుగుతుంది. ఇది దిగుబడే కాకుండా పశువులకి అవసరమైన గడ్డి కూడా బాగా ఉపయోగకరంగా ఉంటుంది.
అందువల్ల ఈ వంగడాన్ని నేను ఎంచుకోవడం జరిగింది. దీంట్లో నేను ముఖ్యంగా గమనించింది ఏంటంటే, ఇంతకుముందు ఇంత వెరైటీ కంకి కూడా ఇంత లెంత్ రావటం నేను గమనించలేదు. దీనికి కారణం ఏంటంటే, మేము మేడం గారు సంప్రదించి మిర్చికి మన ఆర్గానిక్స్లో టైసన్ కానీ, హార్కోపస్ కానీ, యాంట్రీట్ కానీ, క్రోమజోల్ కానీ, అజాడస్ కానీ ఇలాంటి ఆర్గానిక్ మందులని వాడటం మొదలుపెట్టిన తర్వాత మిర్చికి కూడా నేను ఒక 20 సెంట్లు వేయటం జరిగింది. దానికి వాడుతూ ఈ జాయింట్ అనేది, సోలియా అనేది దీనికి కూడా అప్లై చేయటం జరిగింది. అందువల్ల ఈ వరి అనేది బాగా హైట్ రావటం, కంకి సైజు రావటం నాకు చాలా సంతృప్తికరంగా ఉంది. అందుకు మేడం గారికి చాలా ధన్యవాదాలు. ఈ వరి సేద్యంలో నాకు అండదండలుగా ఉన్న మా మిత్రుడు రమేష్ డోగుపరు, సేమ్ ఇతనికి కూడా ధన్యవాదాలు. మన శంకర్ గారు అండి నేలతల్లి ప్రోగ్రాం ద్వారానే మన దగ్గర మందులు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. మన దగ్గరికి వచ్చి విజయవాడ వచ్చి తీసుకొచ్చారండి మందులను కూడా. మన శంకర్ గారితో పాటు ఇంకో నలుగురు కూడా ఇక్కడ రామకృష్ణ గారు, రాజేంద్ర గారు, ఫిరోజ్ గారు వీరందరూ కూడా మన దగ్గర మందుల్ని ఉపయోగించడం జరిగింది. ప్లస్ మన శంకర్ గారి మాటల్లోనే మీరు గమనించి ఉంటారు, ఈ హైట్ కానీ ఈ కంకి ఇంత బార్ రావడానికి కానీ మెయిన్ రీజన్ ఏంటంటే అండి సోలియో జాయింట్ అనేది. దీనివల్ల బలం ఎంత తగ్గింది శంకర్ గారు మీరు? బలం నార్మల్గా ఒక 5 కట్టలు తగ్గించాను మేడం. మామూలుగా వాడేదానికంటే ఒక 5 కట్టలు తక్కువగా నేను ఇచ్చాను. ఇప్పుడు మన మొక్క ఎన్ని రోజులకి స్టార్ట్ చేశారండి మీరు వాడటం? మొక్క ఎన్ని రోజులకు? మొక్క 28 రోజులు నారు నాటాను మేడం. అక్టోబర్ 1న అప్పటికి 28 రోజులు నారు మేడం. అక్టోబర్ 1న నేను ఇది నాటడం జరిగింది. 105 days, 105 రోజులు పైరు మేడం. ఇది ఈ మంత్ లాస్ట్ కల్లా మనకి హార్వెస్టింగ్ వస్తుందని నేను ఊహించుకున్నాను. చాలా సంతృప్తిగా ఉందండి. ఏరియా ఇంక్రీజ్ అవటం కానివ్వండి, అంటే ఆకు వెడల్పు పరిమాణంలో ప్లస్ పచ్చదనంలో కూడా ఆకు వెడల్పు మేడం, బాగా ఆకు వెడల్పు వచ్చింది. బాగా ఆకు ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, బాగా బద్దగా వెడల్పు వచ్చేసింది. ఇంచుమించు 35 దాకా 1/2 ఇంచ్ పైన వెడల్పు ఆకు రావడం జరిగింది. ఆ వేరు వ్యవస్థ కూడా అంతకుముందు కంటే కూడా బాగా ఉన్నట్లు గమనించాను. చాలా సంతృప్తిగా ఉంది మేడం. ఈ వరి పొలాలకి నిర్మమాటంగా వేరే రకాల దుబ్బు గిలిగిలని అవి ఇవి ఇస్తూ ఉంటారు. వాటికి ప్రత్యామ్నాయంగా మనం ఈ జాయింట్ సోలియా అనేది ఇస్తే వాడి చూస్తే అసలు వాళ్ళకే తెలుస్తుంది. చాలా సంతృప్తికరంగా ఉంది. వరి సాగులో సత్ఫలితాలు అందడంలో మిరపలోనూ ట్రైబోనిక్స్ సేంద్రియ ఎరువులను వినియోగించడం మొదలుపెట్టారు శంకర్. ఎకరం 20 సెంట్ల భూమిలో క్లాసిక్ వెరైటీని సాగు చేస్తున్న ఈ రైతు ఆర్గానిక్ మందుల్నే వినియోగిస్తున్నారు. ట్రైబోనిక్స్ సంస్థ వారి సాయిల్ అప్లికేషన్స్ గురించి మిరపలో చక్కటి దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు శంకర్. మిగతా తోటలతో పోలిస్తే పంట చాలా ఆరోగ్యంగా ఉందని, కాపు కూడా ముందే వస్తోందని తన అనుభవాలను తెలిపారు. ప్రతికూల వాతావరణం పరిస్థితుల్లోనూ ఫలితాలు మెరుగ్గా వచ్చాయన్నారు. మొక్క ఎదుగుదల బాగుందని, అనుకొమ్మలు బాగా పెరిగాయని రైతులు వివరించారు. ఈ వెరైటీ వచ్చి క్లాసిక్ వెరైటీ అంటే మేడం గారు రిఫర్ చేసినటువంటి ఆర్గానిక్ మందులు ఏవైతే ఉన్నాయో టైసన్, ఆర్గోపస్, నోవాగ్రో, జాంటీటు, అజాడస్, మరియు ముఖ్యంగా చెప్పాలంటే సాయిల్ అప్లికేషన్ అయినటువంటి సోలియో జాయింట్, వీటి వల్ల పక్కన కొన్ని వేరే ఏరియాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము ఇవి వాడటం వల్ల చిన్న మొక్కప్పటి నుంచి కూడా మొక్క అనేది ఫ్రీగా చాలా కాంతివంతంగా ఈ ఆర్గానిక్ మందులు వాడటం వల్ల గమనించామండి. అప్పటి నుండి మేము మేడం గారిని ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఫోటో ద్వారా మేడం గారికి పాస్ చేసి మేడం గారు సజెషన్ చేసినటువంటి మందులు వాడుతూ ఇప్పటి వరకు వచ్చామండి. ప్లస్ మధ్యలో అక్టోబర్ నుంచి కొంచెం నల్లి ప్రభావం పెరిగిన తర్వాత మేడం గారిని కన్సల్ట్ చేసి మేడం గారు చెప్పిన మందులు వాడుతూ కొన్ని కెమికల్స్ని కూడా మేము యాడ్ చేసుకుంటూ ఒకసారి కెమికల్ ఒకసారి ఆర్గానిక్ అలా ప్లాన్ చేసుకుంటూ ఇప్పటి వరకు వాడుకుంటూ వచ్చామండి. ప్రజెంట్ అయితే 5 క్వింటాళ్ళు ప్రజెంట్ క్రాప్ పోసి ఉన్నామండి. ఇప్పటి వరకు కూడా ఇంకా తోటలాగా చాలా సంతృప్తికరంగా ఉంది.
ఈ సోలియా అనేది ఒక 3 to 4 months మనకి సాయిల్ నుంచి ఈ కాంప్లెక్స్ ఎరువుల యొక్క వాడకాన్ని తగ్గించే విధంగా నేను ప్లాన్ చేసుకున్నాను. ఆల్రెడీ తగ్గించాను. మన శంకర్ గారు మొట్టమొదటిగా సోలియోను జాయింట్ని అప్లై చేశారు. ఆ తర్వాత ప్రోమిజోల్ జాయింట్ని కూడా 2 times వాడటం జరిగిందండి. టైసను నువాగ్రో అజాడస్ని మార్చి చేస్తూనే మధ్యలో కెమికల్స్ వినియోగాన్ని కూడా చేస్తూ వచ్చారండి. ఈ పొలం ఇప్పుడు ఇదే సేమ్ వెరైటీ వేసిన వాళ్ళది ఇంకా 20 days ముందు వేసిన వాళ్ళది కూడా ఇంత వెరైటీ రాలేదండి. మన శంకర్ గారికి ఇచ్చింది వారే మొక్కను కూడా. బట్ ఎందుకంటే మనం చెప్పేది రైతుకి ఎన్ని వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కొనైనా సరే పక్క వారి కంటే కూడా మన పొలంలో దిగుబడి ఎక్కువ వస్తుందండి. మొక్క వేరియేషన్ కానీ అనుకోమలు పెరగటం కానీ ఇప్పుడు మీరు నోటీస్ చేయగలిగితే ఇది 5 క్వింటాల కాయ కోసి ఉంది. ఆల్రెడీ కాపు ఎలా సెట్ అవుతుంది అనేది కూడా మీరు నోటీస్ చేయగలుగుతారు. మొక్కలో క్వాలిటీ ఎలా ఉంది, వెయిట్ మన కొమ్మని లేపాలన్నా కూడా వెయిట్ తెలుస్తుందండి. ఇలా ఉంటుంది కాయ క్వాలిటీ అనేది. ఎక్కువగా న్యూట్రియంట్స్ని కంటిన్యూస్గా మన దగ్గర ఉన్న న్యూట్రియంట్స్ మ్యాక్సిమం చేశారండి శంకర్ గారు. అన్నిటినీ ప్రోమిజోల్ జాయింట్రేటు, ఆర్గోఫోసు, కెనోజామైక్రాను వీటన్నిటినీ కూడా రెగ్యులర్గా 10 to 15 days మధ్యలో స్ప్రేయింగ్ ఇవ్వటం జరిగింది. మీరు ఇక్కడ దగ్గరలో వారైతే ఒకసారి రైతుతో కూడా మాట్లాడొచ్చండి. ఫీల్డ్ విజిట్ కూడా చేసుకోవచ్చు. బాపట్ల జిల్లా మార్టూరు మండలానికి చెందిన రైతులు వైరస్ అటాక్ అయిన పొగాకు తోటల్లో ట్రైబోనిక్స్ సేంద్రియ ఎరువులను వినియోగించారు. టైసన్, నోవాగ్రో, కనజో మైక్రాన్ వంటివి పంటకు సమయానుకూలంగా అందించారు. ఈ సేంద్రియ ఎరువులను కీటక నాశినులను వినియోగించడం వల్ల కొత్త మొక్కకు వైరస్ విస్తరించకుండా ఉన్న మొక్కలను కాపాడుకున్నామన్నారు రైతులు. క్షేత్రస్థాయిలో సంస్థ ప్రతినిధులు వచ్చి పంటను పర్యవేక్షించి రైతుకు సరైన దిశానిర్దేశం చేస్తున్నారని రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాగులూరి హనుమంతరావు గారు లింగసుగూరు రాయచూరు మండలంలో వ్యవసాయం చేస్తున్నారండి. మన దగ్గరికి వచ్చి 40 acresకి టైసను, నువాగ్రో, కెనోజామైక్రాను, ప్రోమిజోల్ తీసుకెళ్ళటమే కాదు ఆయన వాడి రిజల్ట్ని గమనించి మళ్ళీ మన హనుమంతరావు గారు వాళ్ళకి ఇక్కడ మార్టూరు దగ్గర ఉన్న నాగరాజపల్లిలో వీరికి చెప్పడం జరిగింది. ఈ పొలం అంతా కూడా వైరస్ ఎక్కువ అటాక్ అయ్యి ఉందండి. ఆ టైంలో 3 times కంటిన్యూగా ఫస్ట్ టైసను, నువాగ్రో చేయటమే కాదు దాంతోపాటు కెనోజామైక్రాన్ చేశారు. జాయింట్రేట్ని 2 సార్లు యాంటీవైరస్ ఏజెంట్గా ఇచ్చాము. కొత్త మొక్కకి స్ప్రెడ్ అవ్వకుండా అండి, వచ్చిన మొక్క అనేది పోదు బట్ కొత్త మొక్కలకి స్ప్రెడ్ అవ్వకుండా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఒక 2 times చేయించామండి. మీరు చూడొచ్చు, తోటలోని మార్పు చూడొచ్చు మన రైతుల. మీకు ఎలా అనిపించిందండి? రైతులు వాడుకోవచ్చు అసలు వీటిని? బాగానే ఉంది. ఎన్నిసార్లు చేశారండి స్ప్రే మొత్తం మనీ? ఫస్ట్ పంపించిన 2 సార్లు అండి. 2 సార్లు మళ్ళీ ఇంకొకసారి పంపించావు కదా, దాన్ని ఒకసారి ఇచ్చామండి. ఇది చేసిన తర్వాత గ్రీనరీ పెరుగుతుంది. చేసిన తర్వాత అయితే మాత్రం ఆకు వెడల్పు బాగా షైనింగ్ బాగుంది. అయితే వచ్చిన ఆ మొక్క మాత్రం అలాగే ఉంది. కొంచెం అంటే అంత ముడుచుకుపోకుండా కొంచెం ఇంప్రూవ్ అయింది. మిగతా మొక్కలకైతే రాలేదు. కొన్న మొక్క మాత్రం బాగానే. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం గోరంట్లవారి గ్రామానికి చెందిన రైతు కృష్ణ 3 ఎకరాల్లో శనగను సాగు చేస్తున్నారు. సేంద్రియ ఎరువులను వినియోగించాలన్న ఉద్దేశంతో సంస్థ రూపొందించిన ఎరువులను సాగులో వినియోగిస్తున్నారు. గత ఏడాది విల్ట్ సమస్యతో 3 ఎకరాల్లో పంట వేసిన రైతు ఎకరం వరకు పైరును నష్టపోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ సేంద్రియ ఎరువుల వాడకంతో పంట తీరును చూసి రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ విత్తనంతో ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా పూర్తి సేంద్రియంగా పంటను పండిస్తున్న ఈ రైతు దిగుబడి కూడా ఆశాజనకంగా వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని ఎకరాలండి ఇది మొత్తం? మనం 3 ఎకరాలు. 3 ఎకరాలు. దీంట్లో ఏమేమి వాడారండి? మన ఉత్పత్తులు ఎన్ని వాడారు? జైంటోను, సోలియో 2 ప్లస్ వాడాను. ఒక డిఏపి గట్ట ఒకటి వేసాను ఎక్కడ, దాంతో పాటు కలిపి డిఏపి గట్ట కలిపి వేసాను అంతే. ఇప్పటికి మనకి ఏమన్నా అసలు బిల్ట్ ప్రాబ్లం కానీ ఏమన్నా కనపడిందండి? లాస్ట్ ఇయర్ అయితే 3 వంతులు దీంట్లో 3 ఎకరాల్లో 1.5 ఎకరం పైరు దాదాపు పోయిందన్న, కంప్లీట్ ఎండిపోయింది. మీరు ఇట్లా అన్న తర్వాత సరే నాకేం మొదటి దగ్గర ఆర్గానిక్ అంటే ఇష్టం. అదేనండి. సరే మీరు ప్రోడక్ట్ చెప్పారు కదా అని చెప్పి అప్పుడు మీకు ఫోన్ చేశాను. మీరు గ్యారెంటీగా భరోసా ఇచ్చారు కాబట్టి నేను వెంటనే తీసుకొచ్చి వేయించాను. వేసిన తర్వాత రిజల్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటి వరకు ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో రాలేదంటే ఇక రాదు. మీరు అన్నట్టు కాయలు కూడా అదేనండి. భూమి గుల్లబాటం అనేది ఎలా ఉందండి? అది ఈసారి చూస్తే కానీ తెలియదు. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు వాడాం కదా, అదే కంటిన్యూగా చేద్దాము. ఇప్పుడు మనం ఏదో 2 బస్తాలు 3 బస్తాలు పెట్టారు వాళ్ళు ఉన్నారు. నేను ఏం పెట్టలేదు, ఒక్కటి కట్టే వేసాను. పైన కూడా ఏం స్ప్రే లేదు.
ఇప్పుడు మనకి విత్తనాలు కూడా తక్కువ పెట్టానన్నారు కదా 60 కేజీలు వాళ్ళు పెడుతుంటే ఇప్పుడు నా ఎదుట నా ఈ చేనాడు 60 కేజీలు బస్తా ఇచ్చిపోయాడు. నేను పెట్టే రోజు ఇద్దరం కలిసి పెట్టాము. నేను 40 కేజీలే పెట్టాను ఎకరానికి. అయినా కూడా బుట్ట చేసి అల్లుకుపోయిందండి. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణ జిల్లాలోనూ ట్రైబోనిక్స్ సేంద్రియ ఎరువులను వినియోగిస్తున్నారు రైతులు. సత్ఫలితాలను సాధిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం గుమ్మగూడెంకు చెందిన మహిళా రైతు సత్యవతితో పాటు ఆమె బంధువులు ఈ సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ చక్కని దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు. గత ఏడాది రూట్ విల్ట్ సమస్య తమను వేధించిందని, కానీ ఇప్పుడు ట్రైబోనిక్స్ ఎరువులు, కీటక నాశినులతో పంట తీరు బాగుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. బలం కట్టల వినియోగం తగ్గిందని, సాగు ఖర్చులు కూడా ఆదా అవుతున్నాయని తమ అనుభవాలను తెలిపారు. మాది చర్ల మండలం గుమ్మగూడెం గ్రామం. మేము పోయిన సంవత్సరం ఈ మందు తీసుకున్నామండి. మాకు బాగా రిజల్ట్ వచ్చేసింది. మళ్ళీ పోయిన సంవత్సరం రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం పొలాలు బాగోలేక మళ్ళీ ఈ మందు కావాలని మేము తీసుకున్నామండి. ఈ సంవత్సరం కూడా మాకు వేసాక ఒక వారం రోజులకు రిజల్ట్ బాగా వచ్చిందండి. మళ్ళీ తర్వాత క్రమక్రమంగా మందులు తెచ్చి మేము వాడుకుంటామండి. బాగా పనిచేసింది మందు కూడా, మాకు చాలా బాగా అనిపించింది. అందుకే మళ్ళీ మా మేడం గారు మా సేల్ చూడటానికి వచ్చింది. మీకు మా ప్రొడక్ట్ ఒకటి ఉందనేది ఎలా తెలిసింది? ఎలా అంటే మేము హెచ్ఎం టీవీలో చూశానండి. నేను చూసి మా చేను అసలు బాగోలేదు, మొత్తం రాగి తెగుల్లాగా వస్తే మేడం దాంట్లో ఫోన్ నెంబర్ వస్తే ఆ ఫోన్ నెంబర్ మేము తీసుకున్నాము. తీసుకొని నేను మేడం గారికి ఫోన్ చేశానండి. ఇట్లా మా సేను ఉంది, ఇట్లా బాగోలేదు అని అంటే వాట్సాప్ పెట్టండి అని చెప్పింది. వాట్సాప్ పెట్టా. ఆ మందు తెచ్చి వాడాక మాకు రిజల్ట్ అనిపించింది. టైసన్ నువాగ్రో అజాడస్తో పాటు సోలియోన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత మాకు ఒక 6-7 క్వింటాల కాయ వచ్చింది మేడం అని చెప్పి ఈ సంవత్సరం మనని చాలా మంది పరిచయం చేశారు. ఈ పొలం మురళీకృష్ణ గారు వాళ్ళ ఫాదర్ అండి. ఆయన మురళీకృష్ణ గారు దీన్ని చూస్తూ ఉంటారు. మురళీకృష్ణ గారు ఫస్ట్ దీంట్లో రూట్ విల్ట్ ప్రాబ్లం ఉంది, మాకు తోట అసలు ఎదగలేదు, బాగా డ్యామేజింగ్గా ఉంది మేడం అని కాల్ చేయడం జరిగింది సత్యవతి గారి ద్వారా. మురళీకృష్ణ గారికి మనం ఫస్ట్ సోలియో జాయింట్ ప్లస్ కెనోజామైక్రాన్ ఆర్గోఫోస్ని పైన స్ప్రేయింగ్కి ఇవ్వటం జరిగింది. తర్వాత రూట్ విల్ట్ ఆగటంతో పాటు క్రాప్కి ఇప్పుడు ఇది రెండోసారి సోలియోని ఇవ్వటం, జాంట్రీటు, ప్రోమిజోలు ఇలా కంటిన్యూ చేస్తున్నారండి. మన టైసన్ నువాగ్రోతో సహా అన్నిటినీ వాడటం జరిగింది. వాళ్ళ నాన్నగారి మాటల్లోనే ముందు పొలానికి ఇప్పటికి ఉన్న తేడా అని మనం తెలుసుకుందాం. మా మందులు ఎలా తెలిసినాయండి మీకు? మా కోళ్ళు పోయిన సంవత్సరం కొట్టేస్తాడండి. ఇదే మాకు మిల్ట్ వచ్చి బాగా పోతుంటే శని పెరగకపోతే మా అబ్బాయి చెప్తే మా అబ్బాయి ఫోన్ చేశారు మీకు. చేస్తే దాన్ని 2 సార్లు నెలలు వదిలాం, డ్రిప్ ద్వారా వదిలాము. రిజల్ట్ బాగా మంచిగా వచ్చింది. ఇప్పుడు పోతులో పురుగు మేము ఇక్కడ 6 ఎకరాలు వాడిన తర్వాత మా అమ్మాయిలు 7.5లో ఉన్నారు. వాళ్ళు కావాలంటే వాళ్ళు పంపించాము 15 ఎకరాలకి. ఇది మంచి పని చేసి వాళ్ళు కూడా చెప్పారు. మన పైన స్ప్రేయింగ్స్ కూడా ప్రోమిజోల్ని, కెనోజామైక్రాన్ అది కూడా చేశారు కదండి. ఎలా ఉందంటారు రిజల్ట్? వాడుకోవచ్చారా? వాడుకోవచ్చు, బాగుందమ్మా. మీ చుట్టుపక్కల కూడా ఇచ్చారు కదా? అందరికీ బాగానే ఉంది. అదే విల్ట్ ప్రాబ్లం ఉన్నాక 6 ఎకరం పైకి బాగా చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈ మందు తెప్పించి ఇది వాడిన తర్వాత మొక్క అనేది చావటం లేదు, ఆగిపోయింది. అప్పటి నుంచి మంచిగా ఉందండి. ఇదండి బిట్లు, అది ఇట్లా అది జాడుని చూసారా, అట్లా పట్టుకొని ఇంచుమించు ఇది ఒకటే 30 ఎకరాలు బిట్ అండి. ఇట్లా ఇది మేము దానిలో వేసాం, మీ వెరైటీలో అది మీరు ఇచ్చారు కదా, అందులో వేసాం. ఇప్పుడైతే అంటే ఒకటని కాదండి, అదొక బిట్టు, అవతల బిట్టు మళ్ళీ 10-15 ఎకరాలు ఉంది, అది ఆల్ వేసాం. ఈ ఒడ్లన్నీ కలిపేసాం. ఇంకా దిగుబడి అనేది మేము సపరేట్ చూడలేదు, కానీ తెలిసేదండి. మన ఈ మొత్తం కూడా ఇప్పుడు దగ్గర 9 బస్తాల దాకా వేరియేషన్ వచ్చింది. అసలు కంప్లీట్ గా లెగోన్ బిట్టండి. 6 ఎకరం పోయింది, ఇప్పుడు మొత్తం కవర్ అయిపోయింది 6 ఎకరం విల్ట్ వల్ల. విల్ట్ ప్రాబ్లం ఉందని ఈ ట్రైబోనిక్స్ కంపెనీ వాడటం జరిగిందండి. 100% ఈ విల్ట్కి 100% గ్యారంటీ ఇవ్వచ్చు. ఒక రైతు గారు నేను 100% అయితే గ్యారంటీ ఇవ్వగలవచ్చు. మాకు మేము ఈ విల్ట్కి సంబంధించింది ఓన్లీ ఫస్ట్ స్టార్టింగ్లో 4 వాడామండి. ఈ 4 రైతులు, ఒక శ్రీరామగిరి మా మేనలుడు, ఇక్కడ జొన్నారంలో 3 రైతులు వాడాము. అసలు విల్ట్ సమస్య అనేది లేదు అసలు. అదొరకు మొత్తం తోటలు మొత్తం ఆల్రెడీ పోయిన సంవత్సరం ఎండిపోయినాయి. ఈ సంవత్సరం అసలు లేదు, విల్ట్ ప్రాబ్లం లేదు.
మిగతా మందులు కూడా ఈ నల్లి ప్రాబ్లం వల్లనే మార్చి కొట్టాల్సి వస్తుంది తప్ప మనలో అసలు మేము నారుమడి కూడా స్టార్టింగ్ చేసింది ఈ మందులతోనండి. అసలు నేను ఏరే మందులే కొట్ల నారుమడికి. అసలు నారుమడి వరకు అయితే ఎక్సలెంట్, నారుమడి వరకు అయితే ఏ మందు కొట్ల. లాస్ట్ ఇయర్ నాది 5 ఎకరాల తోట ఇల్ట్ వచ్చింది. అయితే ఇల్ట్ కోసం ఇట్లా ట్రైబోనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని నరసరావు గారు పరిచయం చేశారు. వాడే ప్రోడక్ట్ బాగుంది. అదేవిధంగా నల్లి వచ్చింది. నల్లి వస్తే మేడం గారికి ఫోన్ చేస్తే 3 స్ప్రేలు ఇవ్వండి 5 రోజులు గ్యాప్లో అని చెప్పారు. చాలా బాగుంది. టైసను, నోవాగ్రో, అజాడస్, బయోఫ్లోరిక్స్ వాటితో పాటు కింద సాయిల్కి కండిషన్ అని సోలియో ఇచ్చారు. రికవరీ అయితే అయ్యింది కానీ మళ్ళీ ఇప్పుడు నల్లి అటాక్ అవుతుందని చెప్తే మేడం గారు వచ్చారు. నాతో పాటు 4-5 రైతులు వాడారు. బాగానే ఉంది. నేను ఫస్ట్ టైం వాడతాను ఈ సంవత్సరం. నాకైతే పర్లేదని అనిపించింది. విల్ట్ అయితే ఇల్ట్ అయితే రాలేదు. మనం ఎప్పుడైనా సరేనండి నల్లికి సంబంధించి ఇప్పుడు ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ఎవ్రీ 5 డేస్కి ఒకసారి కంపల్సరీగా ఇవ్వాల్సిన అవసరం ఉందండి. మార్చి టెక్నికల్స్ని ఒకసారి ఇచ్చిన టెక్నికల్ని ఇంకోసారి ఇవ్వమండి. అలా మారుస్తూ వాడుకునే క్రమంలో మధ్యలో మీరు ఏదైనా చేసుకోవాలనుకున్నా కూడా మీరు చేసుకోవచ్చండి. చాలామంది రైతులు మమ్మల్ని అడుగుతున్నారు అంటే కలుస్తాయా లేదా వేరే మందులు, మళ్ళీ ప్రాబ్లం అవుతుందా అనే విషయాలని. పర్లేదండి, మీరు చేసుకోవచ్చు. మన శివాజీ గారు కూడా మధ్యలో వాడుతూనే మన మందులు ఉపయోగించడం జరిగింది. మీరు భూమిలో కూడా వాడారు కదా? వాడారు. అది ఆ రిజల్ట్ ఎట్లా అనిపించింది? ఎక్సలెంట్ మేడం. అసలు నాకు నమ్మకమే, ఇక వాళ్ళందా తప్పు కానీ నాదైతే ఎక్సలెంటే కాదు. నాది పూర్తిగా ఎండిపోయింది మేడం. పోయిన సంవత్సరం పూర్తిగా ఎండిపోయింది. పూర్తిగా ఎండిపోతే ఇప్పుడు సెట్ అయింది. అసలు నాకు ఎక్కడ ఒక మొక్క కూడా లేదు డ్యామేజ్. బలం తగ్గించారా అండి? బలం ఫస్ట్ లో తగ్గించిన 3 కోటింగ్లు గట్టికేసిన మేడం. ఫస్ట్ మాత్రం బాగా తగ్గించారు. ఎన్ని కట్టలు? ఎకరానికి ఒక కట్ట వేసా. ఒక కట్ట చొప్పున అయినా కూడా బాగుంది. అసలు ఇక ప్రాబ్లం అనేది రాదు. ఎక్సలెంట్ ఉంది. ఎక్కడైనా మొక్క డ్యామేజ్ లేదు. నాకేంటంటే ఇల్టు మెయిన్. అవునండి, నాకు భయం అంతా 13 ఎకరాలు ఇల్టు వచ్చే ఎండిపోయింది. ఇల్టు ప్రాబ్లం కి సంబంధించి 100% మన రైతులు మొత్తం ఎన్ని ఎకరాలకు వాడి ఉంటారండి ఇక్కడ? మేము మొత్తం నేను ఒక 5 మొత్తం ఒక 25 ఎకరాలు తెచ్చిన మేడం. 25 ఎకరాలకి మన దగ్గరికి వచ్చి తీసుకుని రావడం జరిగిందండి. అప్పటి నుంచి మనతో టచ్ లోనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నల్లి తీవ్రత ఉధృతి పెరగడంతో 2 స్ప్రేయింగ్స్ ఇచ్చారండి. టైసన్, నోవాగ్రో, అజాడస్ ఒకసారి ప్లస్ అజాడస్ టైసన్ 2వ స్ప్రేయింగ్ లో ఇచ్చారండి. ఇప్పుడు కొమ్మ చాపి మొత్తం మొగ్గతో చిట్టాకి వేసి అనుకొమ్మలతో ఉందండి మొక్క అంతా కూడా. నా పేరు జంగమనేశ్వరరావు. ఇది కాలనీలో సాకుల ఏరియా అని ఉన్నాడు. ఆయన వాడుతానంటే నేను కలిపి విత్తనాలు తెచ్చినాను. అయితే నా దగ్గర ఒక ప్యాకెట్ ఉంది, తీసుకుపోయి వాడు అన్నాడు. నేను ఆ రోజే మందు కట్టలేస్తున్నా. సరే ప్యాకెట్ దీని ఇది ఎలవ చేసిద్దిలే చూద్దాం దీన్ని కూడా అనుకొని ఈ ప్యాకెట్ ఒక కట్టలో కలిపి ఒక విత్తనానికే వేసిన. ఇవాళ అది మొన్న ఈ మధ్యన కూడా విత్తనం ఇచ్చిన ఆయన వచ్చి 4 అడుగులన్నర పెరిగిందండి విత్తనం, ఫీల్డ్ పెడతా, మీకు అవసరం అయితే మీకు కాసిన డబ్బులు కూడా ఇస్తా అంటే నీకు దండం పెడతా, నువ్వు 10 లక్షలు ఇచ్చినా కానీ నాకు ఆ ఫీల్డ్ వద్దు, ఆ వ్యవహారం వద్దు, నీకు దండం పెడతా అని ఆయన చెప్పిన. విత్తనాలు 3 విత్తనాలు పెట్టినా 3 విత్తనాలలో కూడా 3 విత్తనాలు కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు. మీ ఫీల్డ్ పెడతామంటే మీ ఫీల్డ్ వద్దు, నాకేం వద్దు, మీకు దండం పెడతా, మాకు అసలు ఆ ఫీల్డ్ వ్యవహారం వద్దు నాకు అని నేను చెప్తున్నా. ఈ ప్యాకెట్ వరకు అయితే రిజల్ట్ బాగుంది సార్. ఇది నేను ఇంకా 10 ప్యాకెట్లు దొరికితే చూస్తే ఎక్కడ నాకు తెలియదు. ఈ నాగేశ్వరరావు గారు అని ఇక్కడ ఈ ఆర్గానిక్ కేర్ మందులు వాడుతున్నారు కానీ అప్పుడప్పుడు అడుగుతున్నా కానీ ఈ పూర్తి చెప్పలే, ఈ పాట చూస్తాను కానీ ఎప్పుడైనా పోయిన సంవత్సరం నాగేశ్వరరావు గారికి బండిన తోట మా ఊళ్ళో ఎవరికి పడలేదు. ఎందుకంటే ఆర్గానిక్ మందులు వాడింది కాబట్టి వారికి బండింది. మేము కూడా ఈ సంవత్సరం వాడదాం అనుకున్నాం కానీ వాడతారో వాడరు అన్నట్టుగా నేను వాడలేదు. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఇదే మందులు వాడతా. నేను దేవుడి దేవాలు అందరం సెలవు ఉంటే వచ్చే సంవత్సరం వాడతా. ఈ సంవత్సరం వరకు అయితే పర్లేదు తోట. పోయిన సంవత్సరం పోయిందేమో కానీ ఈ సంవత్సరం అయితే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం వచ్చేట్టుకుంది నా తోట. ములుగు జిల్లా ఏటూరు నాగారంకు చెందిన రైతులు ఈ సేంద్రియ ఎరువులను వినియోగిస్తున్నారు. మొక్కల పెరుగుదల బాగుందని, రసాయనాల వాడకం తగ్గిందని చెప్తున్నారు. పోలియోన్ జాయింట్ వాడానండి. విల్ట్ వరకు మాకు కొంచెం తక్కువైంది. అందులో మళ్ళా పెరుగుదల కూడా చాలా వచ్చింది. మళ్ళా విల్ట్ ఎకరానికి 2 టైమ్స్ పెట్టాం. దుక్కిలో 1 చుట్టు పెట్టాం. ఎకరానికి బస్తాలు ఒక్క పైపాడుకు 2 బస్తాలకు, మళ్ళీ ఒక పైపాడుకు 1 బస్తాకి వాటర్లో పెట్టినాం. విల్ట్ చాలా తక్కువైంది. అసలు మొత్తం బలం కట్టలు ఎన్ని తగ్గినాయమ్మా? మామూలుగా అయితే ఎన్ని ఇచ్చేవాళ్ళు మీరు? మామూలుగా అయితే ఎకరానికి 4 3 వేసేదండి. ఒక బస్తా 2 బస్తాలతోని
అయిపోయింది. మీకు అసలు మా ఉత్పత్తుల గురించి ఎలా తెలిసిందండి? మాకు ఇక్కడ ఒక ఏజెంట్ చెప్పారండి. మాకు ఈ ఏజెంట్ వల్ల అది తీసుకురావడం జరిగింది. దానివల్ల ఉపయోగించడం మాకు కొంతవరకు తక్కువైంది. విల్ట్ కూడా చాలా తక్కువైంది. ఇక్కడ ఎంతమంది రైతులు వాడారండి? సుమారు ఒక 30-40 మంది వాడారండి రైతులు. 30-40 మంది ఇక్కడ వాడటం జరిగింది. మన మురళి సత్యవతి గారి ద్వారా మన ఏదైతే గుమ్మగూడెం చెట్ల మన సత్యవతి గారు వాడటం, వాళ్ళ మరిది గారైన మురళీకృష్ణ గారికి చెప్పడంతో మురళీకృష్ణ గారు వాడి అక్కడి నుంచి ప్రొడక్ట్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ రైతులందరికీ ఇవ్వడం జరిగింది. వీళ్ళు కూడా విల్ట్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. ప్లస్ వీళ్ళు చెప్తుంది ఏంటంటేనండి, ఫర్టిలైజర్ స్థాయి 4 కట్టలు పెట్టే దగ్గర ఒకటే పెట్టారు. ఇందులో ఇప్పటి వరకు 3 టైమ్స్ వాడారండి వీళ్ళు మన ప్రొడక్ట్ని. సాయిల్ అప్లికేషన్ని సోలియో కానివ్వండి, జాయింట్ ప్లస్ పైన స్ప్రేయింగ్స్ కెనజా మైక్రాన్ ఆర్గోఫోస్, ఇప్పుడు నల్ల తామర పురుగుకి మన తైసను నువాగ్రో ప్లస్ జాన్ ట్రీట్ ప్రోమిజోల్, మన అజాడస్ని కూడా ఉపయోగించడం జరిగింది. మీరు ఇక్కడ దగ్గరలో ఉన్న రైతులైతే ఒకసారి విజిట్ చేయించండి వీళ్ళ పొలాలని. మురళీకృష్ణ అనేటనే చెప్పారు. అందువల్ల నేను షాప్కు తెప్పించుకున్నాను. మేము షాప్కు తెప్పించుకొని మా రైతులందరికీ ఇచ్చారండి. ఎట్లా ఉందండి రిజల్ట్? రిజల్ట్ బాగుందన్నారు రైతులు కూడా. వచ్చిన వాళ్ళు మళ్ళీ 2 టైమ్స్, ఫస్ట్ టైమే కాకుండా మళ్ళీ 2 టైమ్స్ కూడా పట్టుకొని వెళ్ళి పెట్టారు. అంటే మన సోలియో జాయింట్ ఎకరానికి ఒకటి పెట్టారని రిజల్ట్ బాగుందని మళ్ళీ మళ్ళీ పట్టుకొని వెళ్ళారు. మళ్ళీ తీసుకొని వెళ్ళారు. గ్రోతింగ్ ఉందంటారు. విల్ట్ కూడా ఆగిందన్నారు. పెరుగుదల ఉందన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిరుమలపూర్ గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ 11 ఎకరాల పత్తి పంటలోనూ ఈ సేంద్రియ ఉత్పత్తులను ఉపయోగించారు. వీటి వల్ల పంటలో ఇప్పటి వరకు దోమ, నల్లి సమస్య లేదని చెప్తున్నారు. పత్తి కాపు కూడా బాగా వచ్చిందని, ఎకరాకు 10 క్వింటాల వరకు దిగుబడి వస్తోందన్నారు. ఇక పత్తి కోతలు కూడా చాలా సులువయ్యాయని తెలిపారు. సోలియో వాడటం వల్ల భూమిలో కర్బనం శాతం పెరిగి పైరు ఎదుగుదల బాగుంటోందంటున్నారు. పత్తికాయ బరువు కూడా 5 నుంచి 6 గ్రాముల వరకు వస్తోందని హర్షం వ్యక్తం చేశారు. నాణ్యమైన ఉత్పత్తి లభిస్తుండటంతోనూ మార్కెట్లోనూ అధిక ధరకు పంటను అమ్ముకుంటున్నట్లుగా రైతు తెలిపాడు. ఈ పైరులో 2 సార్లు యూరియాలో సాలియో అనేది వాడినా. ఎంత? 1 కేజీన్నర వాడి ఉంటారమ్మా? 7.5 2 సార్లు వేసిన మేడం. 1 కేజీన్నర వాడినా. తర్వాత మన టైసన్ నోవాగ్రో అది కూడా ఒకసారి స్ప్రే చేసిన. అది మన ఎట్లా ఉందమ్మా రిజల్ట్? ఎలా ఉంది టైసన్ నోవాగ్రో కూడా? దోమ కానీ మన గ్రోతింగ్ నల్లి కానీ ఏది కానీ మంచి ఇగురు మీద మంచిగా కాపు కాసింది. ఇది దీంట్లో అసలు బలం కట్టలు ఎన్ని వేసారమ్మా? ఇల్లేనా మేడం, ఫస్ట్ స్టార్టింగ్ కూరమండలు ఒకటి వేసిన, సాలియో 1 కేజీన్నర వేసిన, 2 యూరియా బత్తాలు కలిపి. అంతే? రెండే. ఎంత ఉంటదమ్మా దిగుబడి? ఎంత ఉంటుంది? ఇది 10 వస్తుంది మేడం. 10 క్వింటాలు వస్తుంది. అసలు మన తీసేటప్పుడు పత్తి తేలిగ్గా రావటం కానీ పికింగ్ బాగానే మంచిగా టైట్ ఏం వస్తుంది, మంచిగా ఫ్రీగా వస్తుంది. సాలియో వాడుకుంటే భూమిలో కర్బన శాతం పెరిగి మన పత్తి కూడా మంచి స్టేబుల్ ఉంటుంది. గింజ కానీ దొడ్డు సైజులో ఉంటుంది, స్టేబుల్ బాగా వస్తుంది. గింజ వెయిట్ బాగా వస్తుంది. ఇది 5 గ్రాముల నుంచి 6 గ్రాముల దాకా వస్తుంది ఒక కాయ సైజు. మళ్ళీ మన రేటు కూడా ఎక్కువ పడింది. రేటు మార్కెట్లో హై రేట్ పడ్డది. ఒక ట్రిప్ పంపింది 350 అంటే 8,350 పడ్డది. హై రేట్ పడ్డది. ఇది తక్కువ ఖర్చులే వాడుకోవచ్చు. ఇది తక్కువ ఖర్చు. ఒక 4 యూరియా బస్తాలు మాత్రమే దీంట్లో వినియోగించారు. 4 యూరియా, 1 కూరమండల్, 2 కేజీన్నర సాలియో వాడిన. మొత్తం 3 ట్రిప్పులు వేసినాయి. ఈ సాలియో వాడడం వల్ల భూమిలో కర్బన శాతం పెరిగి పంటకు ఆరోగ్యంగా ఉంటుంది. ఎక్కువ రోజులు కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. హైట్ కూడా వస్తుంది దీంతో. మిరప తోటకు దీనికి సోలియో ఇంకోటి తెల్లది జాయింట్ సోలియో, దీనికో జాయింట్ సోలియో పోసిన, దానికి ఒక సోలియో పోసిన. అదైతే పత్తి సోలియో తోటే నాకు రిజల్ట్ వచ్చింది. మనం తిరుమలాపూర్ లో ఉన్నామని మన మహాదేవపురం నుంచి వచ్చిన మన రవీందర్ రెడ్డి గారికి ఇక్కడికి రమ్మంటం జరిగింది. వారి మాటల్లోనే వారు కూడా మన ప్రొడక్ట్ ని వాడారు. చెర్లలో తెలిసిన మురళి గారు మన
రవీందర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు మన శ్రీని గారి పొలాలు చూడటం కోసం కానీ మన విజిటింగ్ వారిని కూడా ఇక్కడికి రమ్మన్నాము. ఒకసారి వారి మాటల్లో మన ప్రొడక్ట్ ఎలా ఉంది, విల్ట్ ఆగిందా లేదా అనే విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి. విల్ట్ 4 ఎకరాలకు మేము వాడినా మేడం. 2 రైతులకు వాళ్ళు చెరకు ఎకరానికి, నేను ఒక 2 ఎకరాలు వాడినా. అంటే పూర్తిగా కాకుండా మొత్తానికైతే చచ్చిన చెట్టు బతకలే కానీ మొత్తానికైతే కవర్ అయింది. కొంచెం ఒక 10% పోయినా కూడా బాగానే ఉంది. మాకు బాగా అనిపించింది. కానీ ఫస్ట్ నుంచి వాడుకుంటే ఇంకా బాగా రిజల్ట్ 100% ఉంటుంది నమ్మకం. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్కారం.